సంక్రాంతి పండగ పిండి వంటల్లో చెగోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ముందు ఒక బాండీలో 2 కప్పుల దాకా వాటర్‌ని వేసుకొని టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకొని, పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని, నీళ్ళన్నీ మరిగేటప్పుడు 2 కప్పుల బియ్యపు పిండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేసి తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఈ పిండిని కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అద్దుకుంటూ పిండి ముద్దలా చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మీడియం సైజ్ బాల్స్ లా చేసుకోండి. ఈ పిండిని ఈ విధంగా పాముకోవాలండి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఏలు చుట్టూతా ఈ పిండిని అనుకొని అవసరమైన తగ్గట్టు తీసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత అంచుని ఒత్తేసుకోండి. కరెక్ట్గా మనకి ఈ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. అన్నీ ఇదే విధంగా చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. తర్వాత వీటిని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే చెకోడీలు ప్రిపేర్ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.